హాయ్ హలో గైస్ వెల్కమ్ టు నీలు లక్కీ ఛానల్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే సగ్గుబియ్యంతో కిచిడి అనమాట. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకోండి. ఒక కప్పు సగ్గుబియ్యం నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. దాంట్లో కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. 2 ఉల్లిపాయలు, అట్లనే 3 పచ్చిమిర్చి, 2 బంగాళదుంపలు శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఎండుమిర్చి 2 తీసుకోండి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత అవి కొంచెం చిటపిట అన్న తర్వాత దాంట్లోకి పోపు గింజలు వేసుకొని అవి కూడా కొంచెం సేపు అయిన తర్వాత చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అట్లనే పచ్చిమిర్చిని బంగాళదుంప ముక్కల్ని వేసుకొని తిప్పుకోండి. ఎందుకంటే కింద అడుగంటకుండా ఉంటుంది. ఒకసారి తిప్పుకున్న తర్వాత దాంట్లోకి మీకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు త్వరగా మగ్గుతాయండి. మీరు ఉల్లిపాయ ఉప్పు వేసుకోకుండా అట్లనే ఉంచితే అడుగంటుతుంది. ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ చూసారా ఎలా పైకి వస్తుందో. అట్లా వస్తున్న టైంలో మీ చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పేసుకొని దాంట్లోకి ముందుగా కరివేపాకు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ కరివేపాకుని వేసుకోండి. ఆలుగడ్డ ముక్క మెత్తగా అవ్వాలండి. ఆలుగడ్డ ముక్క మెత్తగా అయితేనే బాగుంటుంది. ముందుగానే మెత్తగా అవ్వాలి. సగ్గుబియ్యం ఏముంది ఆవిరికైనా మగ్గిపోతాయి. దాంట్లోకి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని ఒకసారి కలబెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టండి. వాటర్ అస్సలు పడొద్దండి. వాటర్ పడితే సంకట అయిపోతుంది. వాటర్ పడకుండా వేసుకోండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలన్నమాట. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదా ఆ తెల్లగుడ్డ అంతా పోయి ఎట్లా కనిపిస్తుందో, వాటర్ బబుల్స్ లాగా కనిపిస్తుందో అట్లా వస్తేనే బాగుంటుంది టేస్ట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.